పెట్రోల్ బంకులకు, నీ 100 ఎకరాల గుట్టలకు, నీ కాలేజీలు, నువ్వు చెరువులను పూడ్చి ఎఫ్టీఎల్ ల్యాండ్ల బాజాప్తా కట్టిన నీ పల్లారెడ్డి యూనివర్సిటీస్ కూడా రైతు బంధు వేయమనంటే అసలు ఏమన్నా ఉందా, అర్థం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీకు మతి ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే నిన్న ఇవాళ హైడ్రా ఎఫెక్ట్కు మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఒకటి తెలుసుకోవాలి. ఇక మీరు అంటారు మేం చేసినట్టు మీరు చేయండి, మేం చేసినట్టు మీరు చేయండి అంటే మేము చేయలేము. అన్ఫార్చునేట్లీ మేము ఎట్లా చేస్తామో అట్లనే చేస్తాం. చెప్పినట్టుగా మరి మీరైనా అట్లా చేయాల్సింది. మేము గతంలో రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాం. మీరు చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలే, ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇయ్యలే. వడ్లను మేము ఇన్ టైంలో వడ్లను కొన్నాం, అది తరుగు లేకుండా. మీరు తరుగు ఎంత తీసినో తెలుసు, బస్తాకి 5 కిలోలు 6 కిలోలు అన్యాయం, 7 కిలోలు కొన్ని దగ్గరలలో. మాయిశ్చర్ కంటెంట్ తక్కువ ఉందని చెప్పి ఎక్కువ ఉందని చెప్పి మీరు రిజెక్ట్ చేసినారు. అట్లా కాకుండా మేము పండిన ప్రతి గింజను కొన్నాం. మా మార్క్ అదే, మేము అట్లనే చేస్తాం. రైతు బీమాతో పాటు పంట బీమా కూడా ఇచ్చినాం మేము. మీరు అలా రైతుల గురించి ఏదో మేం చేసినామని మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు చేసిందంతా మీ మాజీ మంత్రి మల్లారెడ్డి ఒప్పుకున్నాడు కదా, నాకు 600 ఎకరాలకు రైతు బంధు పడ్డది, 100 కోట్లు వచ్చిందని. అగో మీరు చేసింది గది. అడ్డంగా ప్రభుత్వ సొమ్మును మొత్తం తిని, పందికొక్కుల్లాగా తిని, ఇవాళ మీకు మనసున పట్టక బేవోష్ అయిపోయి ఏమంటారు కదా, బ్రెయిన్ దొబ్బి చిప్పు దొబ్బి మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు కట్టిన కాలేజీలకు ఇంకా అసలు కట్టడమే ఆడ అనైతికం అంటే ఎఫ్టీఎల్లా, ఇంకా ఆ జాగాకు మళ్ళీ రైతు బంధు వేయాలని సిగ్గుండాలి. మళ్ళా ఏమంటారు పల్లారెడ్డి నీకు. తర్వాత ఏమంటారు చూడు, వ్యవసాయం చేసే వాటికే వేస్తామని మేము క్లియర్గా చెప్పినాం, దానికే కట్టుబడి ఉన్నాం. డెఫినెట్గా త్వరలోనే అవన్నీ కూడా విధి విధానాలన్నీ రూపొందించి ఎవరికైతే వేయాలనో వాళ్ళకే వేస్తాం. నేను చెప్పినట్టుగా గుట్టలకు, రాళ్ళు రప్పలకు, నీ పెట్రోల్ బంకులకు, నీ యూనివర్సిటీ జాగలకు, నీ లేఅవుట్లకు, వెంచర్లకు ఆల్రెడీ రోడ్లు పడ్డదానికి అన్నిటికీ మాత్రం మేము వెయ్యం. తర్వాత వరద నష్టం, గతంలో వరదలు వచ్చినప్పుడు మీరెట్లా రెస్పాండ్ అయినరు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఎట్లా రెస్పాండ్ అయినాం ప్రజలు చూసిండ్రు. మీరు చెప్పినప్పుడు 10,000 ఇస్తాము అని మీరు, ఒక పక్కన బీజేపీ వాళ్ళు 25,000 ఇస్తామని వాళ్ళు, ఇవాళ ప్రతి కుటుంబానికి 16,500 ఇచ్చి ఆదుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇట్లా కాకుండా ఇక మీ చెప్తేనైతే ఇక రాజేశ్వర్ రెడ్డి గారు ఇంకా అసలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిదేమో. కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి ఇష్టం వచ్చినట్టు అంటే మేము అది ఇప్పుడు వస్తున్నాం మీ దగ్గరకు అని చెప్పి ఏం చేయలేక గాయి గత్తర చేసుకుంటా మేము చేసినట్టు మీరు చేయండి, మేము చేసినట్టు మీరు చేయండి. ఇందాకనే చెప్పిన నేను ఎగ్జాంపుల్స్ అన్నీ. డెఫినెట్గా మేము చేసేదే చెప్తాం. ఐటీఐలని ఏటీసీలుగా మార్చడము, స్కిల్ యూనివర్సిటీ పెట్టడము, స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కట్టడము, ఇవన్నీ కూడా మా మార్క్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నాం. మళ్ళొకసారి 1వ తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడము, మీలాగా నెలాఖరు దాకా జరపడం కాదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మళ్ళొక్కసారి మాట్లాడేటప్పుడు మీరు ప్రభుత్వానికి సూచనలు సలహాలు మంచిగా ఇస్తే అది బాగానే ఉంటుంది. నువ్వు మాట్లాడే భాష సవరించుకోవాలి ఫస్ట్. అండ్ గవర్నమెంట్కి నువ్వు ఆదేశాలు ఇచ్చే రకంగా నీ భాష బంద్ చేసుకోవాలి. ఓన్లీ యూ క్యాన్ గివ్ సమ్ సజెషన్స్. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాము, ఇది ఆలోచించుకొని, ఇది దృష్టిలో పెట్టుకొని దేనికి పడితే దానికి వెయ్యము. అన్యాక్రాంతమైన అప్పుడు అన్నీ కూడా ఆ భూములు వాటి మీద మళ్ళా అదనంగా మొదలు మీరు చేసిందే లఫుట్ పని, లంగదందాలు చేసిండ్రు అన్ని. దాని మీదకి మళ్ళా అదనంగా దానికి మళ్ళీ రైతు బంద్ వేసుకొని ఇంకొక తప్పు మీద తప్పు చేసిండ్రు మీరు. ఇవాళ మేము అవన్నీ సరిదిద్దుతూ, మీరు చేసిన అప్పులు కడుతూ, ఆ వడ్డీలకు అన్ని కడుతూ, మళ్ళా మేమిచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మళ్ళా కొత్తగా మేము అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా అవన్నీ చేసే దిశగా మేము అన్నీ పోతా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, క్యాబినెట్ మినిస్టర్స్కి తెలుసు. ఇవాళ కూడా ప్రజల వాటిలన్నింటినీ కూడా అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటికి అనుగుణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశం కూడా దానికోసమే. మొన్ననే గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, కొత్తగా అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి. గడిచిన 10 ఏళ్లలో మీరు ఏం చేయకుండా మేము చేసినట్టు చేయండి అంటే గట్లనే ఉంటుంది. మీరు ఏం చేయలేదు, అన్ఫార్చునేట్లీ. దోసుకున్న కాడికి దాచుకున్నారు, అది తప్ప ఇంకోటి కొత్తగా ఏం చేయలేదు. మళ్ళొకసారి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇదే చెప్తా ఉన్నాం. మళ్ళా కూడా
ఒక వేలు మమ్మల్ని చూపిస్తే 4 ఏళ్ళు నిన్ను చూపిస్తాయి. అది గుర్తెరిగి అన్నీ కూడా మైండ్ మస్తిష్కం అంటారు, అవన్నీ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా నా తోటి మిత్రులు ప్రొఫెసర్ లింగం యాదవ్ గారికి, అక్క భవానీ అక్క గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రిని అగౌరవంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి మరి ఖర్గే గారికి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. నిజంగా నేను హరీష్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భాషకు, ఇటువంటి భాషకు బీజం వేసిందే కేసీఆర్. మరి అటువంటి కేసీఆర్ని మీరు రాజకీయ బహిష్కరణ చేయండి. ఎందుకంటే అసలు ఈ భాషకు పునాది వేసిందే కేసీఆర్. అటువంటి కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో జానారెడ్డి గారిని ఎత్తు పొడుగు గురించి మాట్లాడినప్పుడు కూడా గౌరవనీయులు జానారెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పినారు, ఇటువంటి భాషాపరమైనటువంటి ఈ యొక్క రాజకీయాన్ని బంద్ చేసుకోవాలి, భవిష్యత్తులో మంచి పద్ధతి కాదని చెప్పినప్పుడు కూడా మీరు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భాష మీద వ్యంగ్యంగా మాట్లాడము, ప్రతిపక్షాలను అగౌరవపరచడం అనేది మీరు చేసి ఇవాళ ఆ భాష మీద మీరు మాట్లాడినటువంటి కంప్లైంట్ చేసినటువంటి తీరు చూస్తుంటే నిజంగా నవ్విపోతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని రాజకీయ బహిష్కరణ చేయండి, అప్పుడు మేము కూడా భాష మార్చుకుంటాం. ఎందుకంటే ఆ బీజం వేసినోడు కేసీఆర్ కాబట్టి ఇవాళ మీరు ఆ భాషని ఈ రాష్ట్రంలో ప్రేరేపించి ఇవాళ ఆ భాష మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి గారన్న కంప్లైంట్ చేయడం. మీరు కంప్లైంట్ ఏమని చేస్తారు? ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది, అక్రమార్కుల పాలిట రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తున్నాడని మీరు కంప్లైంట్ చేస్తారా? వాళ్ళ అక్క చెప్పినట్టుగా చెట్లకు గుట్టలకు గతంలో మేము రైతు బంధు ఇస్తుంటే ప్రజల ఆస్తులు, ప్రజల సొమ్ముని దోపిడీ చేస్తుంటే వాళ్ళ ప్రజాపాలనలో భాగంగా సరైన వ్యక్తులకు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో రైతులకు వాళ్ళకు మేము రైతు బంధు ఇస్తున్నామని మరి కంప్లైంట్ చేస్తారా? రైతు రుణమాఫీ చేసినారు మరి అది చేయొద్దని ఆపమని కంప్లైంట్ చేస్తారా? మీరు ఇవాళ ఖర్గే గారికి మరి రాహుల్ గాంధీ గారికి కంప్లైంట్ చేస్తుంటే మరి ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుంది. ఆ ప్రజాపాలనలో మరి మేము గతంలో ప్రజల్ని మోసం చేసినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఓపెన్ చేసి ప్రజలకు మంచి చేస్తుందని కంప్లైంట్ చేస్తారా? మీరు ఫస్ట్ భాష మీద మీరు మార్చుకునండి. ఎందుకంటే ఆ భాష దుర్భాషకు మీరు బీజం వేసినటువంటి వ్యక్తులు కేసీఆర్. అటువంటి కేసీఆర్ని రాజకీయంగా బహిష్కరణ చేయండి. ఆ రోజు మేము ఇటువంటి భాషను మేము కూడా వాడకుండా ఉంటాం. అంతేగాని ఇవాళ మీరు మాట్లాడినటువంటి భాష, మీరు పెట్టినటువంటి పద్ధతులు, మీరు చేసినటువంటి అరాచకాన్ని గాలికి వదిలేసి ఇవాళ ప్రజలకి మంచి చేస్తుంటే ఆ మంచిని మరి మీరు దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి భాషలు మీరు వాడకుండా ఉండాలని మరి హరీష్ రావు గారికి వేదిక ద్వారా హెచ్చరిస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న వారు భవానీ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఆచార్య గారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా వాళ్ళ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, అదేవిధంగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు, ఇవన్నీ కూడా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ఆడుతున్న మరొక డ్రామా జమిలీ ఎలక్షన్స్. మిత్రులారా, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 1 ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, భారత సంయుక్త రాష్ట్రాలు. ఇవాళ యూనియన్ అనేది సపరేట్ ఉండదు. ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలు కలుస్తేనే అది ఒక భారతదేశం. 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఫెడరల్ స్ట్రక్చరు బేసిక్ స్ట్రక్చర్లో భాగమని. మరి అట్లాంటి బేసిక్ స్ట్రక్చర్ను కూడా
ఇవాళ ఖాతరు చేయకుండా బీజేపీ నరేంద్ర మోడీ ఇవాళ జమిలీ ఎలక్షన్ తీసుకురావడం అంటే ఈ దేశంలోని రాష్ట్రాల హక్కులని కాలరాయడమే. భారతదేశం భిన్న సంస్కృతులకు, భిన్న మతాలకు, భిన్న ప్రాంతాలకు, భిన్న భాషలకు, భిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రతినికమైనటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా వచ్చేదే ఇవాళ జమిలీ ఎలక్షన్స్. మరి కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఆనాడు స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో 3 జనరల్ ఎలక్షన్ లో కూడా ఆనాడు జమిలీ ఎలక్షన్ జరిగినాయని. మరి ఆనాడు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ఏంది, ఆనాడు దేశ జనాభా ఎంత, ఇవాళ దేశ పరిస్థితులు ఏంది, ఈ దేశ జనాభా ఎంత, ఇవాళ దీని ప్రాంత రాష్ట్రాల హక్కులని హరించడం కోసమే ఇవాళ ప్రత్యేకించి బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా. ఇవాళ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు, మరి రేపు రాబోయే రోజులలో 1 నేషన్ 1 రీజనల్ 1 పొలిటికల్ పార్టీ అంటారు, 1 రేషన్ 1 రిలీజన్ అంటారు, 1 నేషన్ 1 క్యాస్ట్ అంటారు. అంటే ఇవంతా కూడా అధ్యక్షతర పరిపాలన కోసం ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి కుట్రలు. ఈ విధంగా ముందుకు పోతే ఇవాళ అధ్యక్షతర పాలన నుంచి రేపు నియంతృత్వం, భారతదేశం నియంతృత్వంలోకి పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే నేను దేశ ప్రజలందరికీ, ప్రజాస్వామ్యవాదులందరికీ, రాజ్యాంగవాదులందరికీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రక్షణ ఉండాలంటే ఈ జమిలీ ఎలక్షన్ ని వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచ దేశాలలో రష్యాలో పుతిన్ దాదాపు 20 సంవత్సరాల పైగా అతనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇవాళ అదే విధంగా నార్త్ కొరియా ఏ విధంగా జరుగుతుందో నియంతృత్వంలో మనందరికీ తెలియదు కాదు. ఇవాళ భారతదేశంలో కూడా నియంతృత్వానికి బాటలు వేయడానికే ఇవాళ జమిలీ ఎలక్షన్ పేరు మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో మన చూసినాం, ఆప్కి బార్ 400 బార్ అన్నారు, ఇవాళ 400 సీట్ల నుంచి 240 సీట్లకు తీసుకొచ్చారు. మరి కాంగ్రెస్ లేదనుకున్నారు, ప్రాంతీయ పార్టీలు వద్దన్నారు, ప్రతిపక్ష పార్టీలు లేవన్నారు. అదే ప్రతిపక్ష పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని, ఏదైతే క్యాస్ట్ సెన్సెస్ ఇవాళ కావాలని, ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు సామాజిక న్యాయం జరగాలని ఏదైతే నిదానం తీసుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదాలు కుట్రలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే ఇవాళ జమిలీ ఎలక్షన్ అనేది నాటకం ఆడుతున్నారు. అందుకే మరొకసారి మీకు మీడియా ద్వారా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ జమిలీ ఎలక్షన్ అంటేనే రాష్ట్రాల హక్కులను హరించడం, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న, అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇవాళ పాతరోదాలని ఇవాళ బీజేపీ కుట్రలు చేస్తుంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 10 ఏళ్లుగా నువ్వు ఏనాడైనా అభివృద్ధి గురించి మాట్లాడినవా, ఏనాడైనా ఉద్యోగుల కల్పన గురించి మాట్లాడినవా, ఏనాడైనా రైతుల గురించి మాట్లాడినవా, ఏనాడైనా చూసిన మొన్ననే మహిళా రైతులు మా మీద అత్యాచారాలు జరిగినాయి మాట్లాడమంటే ఏనాడైనా మాట్లాడినవా? సంవత్సరం పైగా మణిపూర్ మంటల్లో తగలబడుతుంటే మహిళని వివస్త్రణ చేసి ఈ నడివీధుల్లో ఊరేగిస్తుంటే మాట్లాడని ప్రధాని మరి ఇవాళ జమిలీ ఎలక్షన్ అనేది ఒక కొత్త నాటకం ఆడుతున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికే రక్షణ లేకుండా పోతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఇవాళ ఆయనని ఏ విధంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గురించి మనం చూసినాం. ఇట్లాంటి సందర్భంలో ఈ జమిలీ ఎలక్షన్ అనేది దేశ ప్రజల యొక్కని ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేయడం కోసమే, సమస్యలకు ఉన్నటువంటి దాన్ని డైవర్ట్ చేయడం భాగంగానే ఇవాళ జమిలీ ఎలక్షన్ అనే కుట్ర జరుగుతుంది. మనందరం కూడా ఈ జమిలీ ఎలక్షన్ ని వ్యతిరేకించాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగాన్ని రచించేటప్పుడే చాలా స్పష్టంగా తీసుకుర్రు, ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ దేశానికి అనుకూలమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డైవర్స్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనటువంటి ఒక భిన్న ధృవాలు, భిన్న మతాలు భిన్న ఈ దేశంలో ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశానికి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ అధ్యక్ష తరహా పరిపాలన పేరు మీద, రేపు నియంతృత్వం పేరు మీద ఈ కుట్ర జమిలీ అనేది కుట్ర జరుగుతుంది. దయచేసి మనందరం కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో జమిలీ అనేది ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అది సరైంది కాదనేది మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. Overall ga everyone knows that without making amendments to constitution, Indian constitution ki amendments cheyalekunda election ki polemani even that fellow Modi knows that.
అయినా సరే బార్ సింగిల్ ఎలక్షన్, సింగిల్ నేషన్, వన్ నేషన్ సింగిల్ ఎలక్షన్ ఇదంతా కూడా జుమ్లా అని చెప్పేసి లింగం యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది. వితౌట్ మేకింగ్ అగైన్ లెట్ మీ రీఇటరేట్ 18 అమెండ్మెంట్స్ చేయాలి కాన్స్టిట్యూషన్. వితౌట్ మేకింగ్ దిస్ 18 amendments to constitution, we cannot go for election. That's clear. Thank you.